పుస్తకం అమెరికా నుంచి ఒక తల్లి వారి తాతగారు రచించారు అని ఇక్కడ ఉన్న వాళ్ళ చేత నాకు పంపించారు. ఇది తెలుగు వామన పురాణం, రామావజ్జల కొండయ్య శాస్త్రి గారు. ఈ తెలుగు ఉంది చూడండి, మనం నలిగి మనకు వెలుగు వచ్చేస్తుంది. అప్పటి చూడండి, చదువుతాను మీకు. శ్రీరామచంద్రాయ నమః. దీని గ్రాంధిక తెలుగు అంటారు. సంపాదకీయ భూమిక, కృతజ్ఞత. మహాశైలారా, సుజన హితోపదేశకులను, శ్రీ అభినవానంద వాల్మీకి కావ్యస్మృతి బిరుదాంచుతులను, నసన్మత్రులను, నగు పండిత జనమంతి శేషాద్రి శర్మ గారి హితోపదేశంబు మెయి శాస్త్రకంఠ రామాయణమును పద్మపురాణం నుండి తెలిగించిన పిమ్మట నా అభివృద్ధిని నిరంతరం కోరుచుండు శ్రీ శర్మగారు నన్ను గాంచి సప్త సంతానముల ప్రశస్తి వహించినది కృతి విరచనంబే అని నన్ను ప్రోత్సహించి వామన పురాణము దెనుంగు చేయమని ఉపదేశించింది. ఏం చేయమని అదుందా చెల్లు రాయమని. దీనికి ఉపబలముగా మా గ్రామం సమీపము నుండి మంగుపల్లె నివాసులను, దేవబ్రాహ్మణ పూజా నిరతులను, సమాశ్రిత జన సంరక్షణ దీక్షాదక్షులను నగు శ్రీయుత అల్లంపాటి పోలిరెడ్డి గారు తమ సమ్మతిని చూపిరి. యాక్సెప్టెడ్. అది ఈ ఇరువురును నంతటితో నోరకుండక హెచ్చరించుచూ వచ్చిరి. శ్రీ శేషాద్రి శర్మ గారు వామన పురాణంబును బొంబాయి శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయము నుండి తెప్పించి యొసగిరి. అంటే సంస్కృతం బుక్ ఇచ్చుంటారు దీనికి. ఏను శ్రీ రామచంద్ర పాదారవిందముల మనంబున ధ్యానించి గ్రంథరచనకు దొడంగితిని. అంటే ఏనుంటే నేను పట్టుదలతో ననుదినమును గవిత్వము చెప్పుట కుదర పోషణమునకై యుండు శ్రమల వలనను నించుక వైద్య విద్య అభ్యసించిన వాడు వలనను నాయా గ్రామముల కాతుర రక్షణార్థమై చనవలసిన వాడగుటను నీ గ్రంథము రుధిరోద్ఘాది సంవత్సర మాఘ శుక్ల దశమి నాడు సంపూర్తి చేయగలిగింది. ఈయనకి, ఈ శాస్త్రి గారికి వైద్యం చేసే అలవాటు ఉంది. మళ్ళీ పౌరోహిత్యం, ఈ అడావిడిలో ఉండి కూడా ఈ పుస్తకాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు రుధిరోద్గారి అంటే ఇక్కడ ఎక్కడో ఈ తేదీ ఇచ్చుంటారని అనుకుంటున్నాను. ఇదంతా అదేరా. అసలు ఇదంతా పొద్దుని చదివితే చెప్పానా నేను? డేట్ చూడాలి. వెల్లటూరు వెంకటాద్రి శర్మ, తెలుగు పండితుడు, బోర్డు, సెకండరీ స్కూల్, రాయచూరి, కలువాయి 16/2/1929. ఇంకో 3 ఏళ్ళు ఆగరా, 100 అయిపోద్ది. ఈ బుక్ ప్రింటింగ్ కూడా అంటే ఇప్పుడు వీళ్ళు చేశారు, కానీ అప్పట్లో ఆయన ఈ పుస్తకాన్ని బొంబాయిలో చేశారు. చూడరా ఈ తెలుగు, ఇదంతా అదే తెలుగు. తిరిగాను అసలు పేజీ, నేను ఎక్కడ తిరిగాను? ఇక్కడ అంత తొందర తిరుగుద్ది ఈ పేజీ. నోరు తిరగడం పేజీ ఎట్లా తిరుగుతాడు నీకు? చూడ, ఆయన పట్టుదలతో నడుదినమును గవిత్వమును చెప్పుట కుదర పోషణమునకై యుండు శ్రమల వలన. ఉదరం అంటే ఇట్లా నించుక వైద్య విద్య అభ్యసించిన వాడవుట నాయా గ్రామంబుల కాతుర రక్షణార్థమై చనవలసిన వాడగుట్టును నీ గ్రంథం కాదు, ఈ అని అర్థం. మళ్ళీ నీ అనుకుంటావేమో. నీ గ్రంథము రుధిరోద్గారి సంవత్సర మాఘ శుక్ల దశమి నాడు సంపూర్తి చేయగలిగితిని. ఇంచుమించుగా సార్ధవత్సరమునకు వ్రాయగలిగితిని. పుస్తక రచనము నా యత్నమున నుండినట్లది కావున బుద్ధి అయ్యే. ఇక దానిని నెట్లు విలువరించి లోకమున గల భాషా పోషకుల యంతికమునకు బంపగలుగుదనా ఎన్న యోహ యపరిమితముగా నా మనంబున నంకురించి నన్ను బరి విధములుగా జీకాపడజేసెను. నా పాలిటి కల్పకంబులు నాదగు శ్రీ శర్మగారును రెడ్డిగారును నున్నవారు కదా అని తలంచి ముద్రణాది కార్యములను నెరవేర్పింపజేయుటకు శ్రీ శర్మగారిని ముద్రణా కార్యమునకు వలయుధనంబు నిప్పించి సాయంబు గావించుటకు శ్రీ పోలిరెడ్డి గారిని ఆశ్రయించి నా కృతి కశ్యకం బరిగ్రహించి ఉదజనుల సేవకు బంపుట మీ భారమని విన్నవించింది.
అటు చూడు మొహం ఇలా పెట్టారు. ఆయన శర్మగారు నేను రెడ్డి గారు ఉన్నారు కదా బయలుదేరలే అని ధైర్యం వహించి ఎవరు చేస్తారు అనుకున్నాను. ఈ ముద్రణ బాధ్యత మీరు వహించండి అని చెప్పి వారికి విన్నవించాను. శ్రీ అల్లంరెడ్డి పోలిరెడ్డి గారు తమకు గార్యంబులు ఎన్నియున్నను వాని నవలకుంద్రోసి వైచి అంటే ఏంటి? ఆవలంటే పక్కకి కానీ చాలా పనులు ఉన్నాయి రెడ్డి గారికి. వాని నావలకుందోసి వైచి గంధముద్రణ కార్యంబే తన కార్యముగా దలంచి వెంటనే నా వెన్వెంట వచ్చి తమ మిత్రులకి యత్నమునంతయు విశదపరిచి ద్రవ్య సహాయం కాదు దీర్ఘం ద్రవ్య సహాయంబును చేయువారలను 4 తెగలుగా ఏర్పాటు గావించి ఉద్ధారకులు, నిర్వాహకులు, పోషకులు, చందాదారులు అను నామంబుల ద్రవ్యము శక్తి నొసంగు శక్తికి దగిన రీతి గావింపుని హెచ్చరించింది. గ్రంథ నిర్మాణమునకు చేయి తోడ్పాటునంతమని అనంతం ఏంటుతుంది అది. గ్రంథ నిర్మాణమునకు చేయి తోడ్పాటు అనంతమని తెలిసిన వెంటనే తమ శక్తిని అనుసరించి గ్రామంలో వారు సాయము చేసిరి. వారి నామధేయములను కృతజ్ఞతతో నిండు బొందిపరిచి ఉన్నవాడ విలోకింప బాధ్యతలు. అంటే అర్థమవుతుంది, ఎవరు డబ్బులు ఇచ్చారో ఆ పేర్లు ఇందులో రాశాను, మీరు చూడొచ్చు అని చెప్పారు. ఏమని ఎక్కడ పెట్టుంటారు మధ్యలో ఏమో. ఈ వెనక లిస్ట్ ఏంటంటే ఈయనకి హెల్ప్ చేసినటువంటి శేషాద్రి శర్మ గారు అప్పుడు రాసిన పుస్తకాలు. అది వేరే. వావిళ్ళ రామశాస్త్రులు అని సంస్థని వాళ్ళు అప్పట్లో చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ దగ్గర ఇన్ని బుక్కులు ఉన్నాయి. ఎవరి ఈయనకి హెల్ప్ చేసిన శర్మ గారు ఏం రాశారు? ఈయన కృష్ణావతార తత్వం 1, 2, 3, 4, 5, 6, 7 భాగాలు. ఆంధ్ర శ్రీమద్ రామాయణం నిర్వచనం వాక్యాలలోని భావము విడువక తినిగింపబడింది. అంటే ఏంటంటే అబ్బా సంతోషం. ఏ శ్లోకమునికి ఏ పద్యమో తెలుగుడికై శ్లోక సంఖ్య కూడా తెలుపబడింది. ఆంధ్ర బ్రహ్మాండ పురాణం హరస్య మహత్యము, స్కాంద పురాణం తిరిగింపబడింది. మధురా మహత్యము, ఆంధ్ర లలితోపాఖ్యానము, మంచి బైండు, విచిత్ర పాదుక పట్టాభిషేక నాటకము, పాండవాజ్ఞాతవాస నాటకము, రామ వనవాస నాటకము, సంగ్రహ రామాయణము, సంగ్రహ భారతము, సంగ్రహ భాగవతము, కలి విలాసము, విస్తృత ప్రబంధము, హనుమద్విజయం ఇవన్నీ ఆయన రాశారు. ఎవరు? ఆయన. ఈయన వాడుకున్నటువంటి పుస్తకాల పేర్లు ఇందులోంచి ఏం వాడారు? తెలుగు రామాయణం. ఏ రామాయణం? శుద్ధ ప్రతి కాదురా. ఓహో, వీళ్ళ దగ్గర దొరికే పుస్తకాలు ఇవన్నీ. అమ్మో, ఇవి ఆయన రచనలు. ఇవన్నీ ఈయన రాశాడేమో. అచ్చి బాబోయ్, ఖర్చు ఎంత తెలిసేది? తెలుగు రామాయణం ₹1.04. అమరేశోపాఖ్యానం 4 పైసలు. ఆంధ్ర భాగవతం పోతనామాత్య ప్రణీతము ఇదివరకు బుద్ధితమైన ప్రతుల కన్నా అన్ని విధంగా బాగున్నది. ₹5.08. పెద్ద కదా, ₹5 అంటే ఇంకా లక్షలని. విరాట ఉద్యోగ పరములు, భీష్మ ద్రోణ పరములు, కర్ణ శల్య సాప్తిక స్త్రీ పరములు అన్నీ ₹2. ఆది పంచకము ఒకటే సంపుటము. ఆంధ్ర భారత విమర్శము మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. ఏట్రా ఎంత ఉందంటో. ఇవన్నీ పొద్దున చదివితే ఆరోగ్యం చాలా మంచిది. అక్కడ చూడు మంగళం పడుకుంది బండి, ఇది పూర్తి అయిపోద్ది. ఎక్కడున్నావు మనం? సెల్ పడిపోద్ది. ఆయన కొలాప్స్. ద్రవ్యం నొసంగి శక్తికి తగిన రీతి గావింపటని హెచ్చరించిరి. గంధ నిర్మాణం చేయి తోడ్పాటును అంతమని తెలిసిన వెంటనే ఓకే కొత్త విలోకింప బాధ్యతలు అని చూడమని చెప్పాడు. ఈ గ్రంథమునకు ద్రవ్య సహాయం చేసిన వారికి నా కృతజ్ఞత తెలుపుచున్నవాడను. ఇక ముద్రణాకారం మిగిలి ఉండే పుస్తకం మంతయును భద్రంగా తీసుకొని కడపపురంబున. ఎవరు? కడపపురంబున. ఒరే, ఆయన వీడియో తీయడం కాదు అదవా, అసలు తీసుకో, పడిపోద్ది. పడుకున్నాను వీడియో చెప్తుంది. కడపపురంబున అస్మద్ బాల్యమిత్రులను తెలుసా? నా బాల్యమిత్రులు. అస్మద్ అంటే నేను, అస్మాకం అంటారు కదా. అస్మద్ బాల్యమిత్రులను సర్వవిధులుగా నాకు ఆధారభూతులుగా నుండినట్టు నాకు ప్రోత్సాహం కలిగించిన శ్రీ జనమంతి శేషాద్రి శర్మ గారి దగ్గరకు పోయి, ఆయనే పాప ఈయన మంచి హెల్ప్, ఎన్నిసార్లు చెప్పారు. శేషాద్రి శర్మ గారి దగ్గరకు పోయి ఈ గ్రంథమును తిలకించి
తిలకించి తీలేదు దియే తిలకించి యచ్చోత్తింప ప్రార్థించి తిని వారు మిగుల నా ధృతి మేయు నన్ను గారవించి నా ఈప్సితమును కీయుకొనిది. ఈప్సితం అంటే డిజైర్. పిమ్మట భాషాపోషకులై నిరంతరము ముద్ర శ్రీమద్ ముద్గ్రంథ ముద్రణము గావించుచు లోకమున ఉపకారము గావించు బ్రహ్మశ్రీ చెన్నపురి వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు గారు ముద్రణమున కియ్యుకుని నాకు వసతి కలిగినప్పుడు ఇచ్చే నా ధనమును గైకుని ముద్రణమును సంపూర్ణము గావించింది. కాబట్టి ఇట్టి నిరంతర ఉపకృతి గావించు శ్రీ వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారికి నోపికమై పుస్తకం మంతయు బడించి పీఠికను వ్రాసి ఇచ్చి యచ్చోత్తించునప్పుడు సరిచూచు దోడ్పడిన కడపపురమున హైస్కూలు నందు తెలుగు పండితులుగానున్న కావ్య పురాణ తీర్థ విద్వాన్ బ్రహ్మశ్రీ జనమంచి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి మొదటి నుండి గ్రంథ సమాప్తియగు వరకును నిరంతరమున కన్ని విధముగా దోర్పాడు గావించున్న అభినవాంధ్ర వాల్మీకి కావ్యస్మృతి తీర్థ బ్రహ్మశ్రీ జనమంచి శేషాద్రి శర్మ గారికి నిరంతరము కృతజ్ఞతతో వందనములు అర్పించుతున్నవాడను. ఆమావజ్జుల కొండయ్య శాస్త్రి గారికి జై. అయిపోయాం. మొత్తం నీరసం వచ్చింది, కానీ ఇది పొద్దు చేస్తే చాలా ఆరోగ్యం మనసుకి శరీరానికి. ఓం తత్సత్ అది పెట్టేసేయి.